హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నిన్ను కోరి 19వ భాగాన్ని వినిద్దాం. సుమ రాత్రంతా వాళ్ళ పరిచయం ప్రేమ గురించి ఆలోచిస్తూ అక్కడే నిద్రపోతుంది. ఉదయాన్నే జాగింగ్కి వెళ్ళి వచ్చిన అరవింద్ సుమ కోసం రూమ్కి వెళ్తాడు. అక్కడ సుమ ఉండదు. ఎక్కడికి వెళ్ళింది అని ఇంట్లో మొత్తం వెతుకుతాడు. ల్యాండ్లో ఉయ్యాలో నిద్రపోతున్న సుమను చూసి తన దగ్గరికి వెళ్తాడు. సుమ ఇంకా నిద్రపోతూనే ఉంటుంది. ఐ ఆమ్ సారీ సుమ, నా ప్రేమను నువ్వు ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నావని నేను ఎప్పుడూ అనుకోలేదు. పెళ్ళైన తర్వాత నిన్ను పట్టించుకోవడమే మానేశాను. ఏముందిలే, నా భార్యే కదా, నాతోనే ఉంటుంది కదా అనుకున్నానే తప్ప నీకు ప్రేమ పంచలేదు. ఏదో చిన్న ఇన్సిడెంట్ని గుర్తు చేసుకుంటూ నిన్ను చాలా బాధ పెట్టాను. నీతో కోపంగా ఉన్నాను. పెళ్ళైన తర్వాత నిన్ను బాగా చూసుకుంటారని నీ కంట్లో కన్నీళ్లు రాకుండా నీకు చాలా కబుర్లు చెప్పాను. కానీ నీ కన్నీటికి నేనే కారణమయ్యాను. నిన్ను ఎక్కడికి బయటికి తీసుకెళ్ళలేదు. నిన్న తీసుకెళ్ళిన నిషా ఫీల్ అవుతుందేమోనని తనని హ్యాపీగా ఉంచాలని చూశాను. కానీ నీ గురించి పట్టించుకోలేదు. నీ మీద ప్రేమ తగ్గిపోయిందని నువ్వు ఫీల్ అవుతున్నావని నేను నిన్న రాత్రే గ్రహించాను. నీకు ఆ ఫీలింగ్ కలగడానికి కారణం నేనే కనుక ఐ ఆమ్ సారీ. నిన్ను బాధ పెట్టను. ఇప్పటి నుంచి నీకు నీ పాత అరవింద్ని చూపిస్తాను. నా ప్రేమంతా నీకు మాత్రమే సొంతం అనేది నీకు అర్థమయ్యేలా చేస్తాను. ఇలా తనలో తనను మాట్లాడుకుంటూ ఉండగా సుమ నిద్రలో కదులుతుంది. బెడ్ మీద ఉన్నాననుకొని ఇటువైపుకు పొర్లుతుంది. సుమ కింద పడిపోబోతుంటే అరవింద్ సుమని పట్టుకుంటాడు. ఆమెని పసిపిల్లలా ఎత్తుకొని రూమ్లోకి తీసుకుని వెళ్తుంటాడు. సీత అరవింద్ సుమని ఎత్తుకొని రావడం చూసి సుమకి ఏమైందోనని తన దగ్గరికి వెళ్తుంది. అరవింద్, ఏమైంది సుమకి అంటుంది సీత. సీత కంగారుని చూసి ఏం కాలేదమ్మా, నిద్రపోతుంది. రాత్రి రూమ్లో నిద్ర పట్టలేదని ల్యాండ్లోకి వెళ్ళి అలాగే నిద్రపోయింది. అంతే, ఏం కాలేదు. కానీ ఇంట్లో అందరి వైపు చూసి మీరేంటి ఎక్కడికో వెళ్తున్నట్లున్నారు, ఇంత పొద్దున్నే రెడీ అయ్యారు? మేమందరం గుడికి వెళ్తున్నాం, వచ్చేసరికి లేట్ అవుతుంది. సరేనమ్మా, చెప్పడం మర్చిపోయాను. నిషా ఏదో ఆఫీస్ పని ఉందని నిన్న రాత్రి నాకు చెప్పి వెళ్ళింది. 2 days రాదట. అవునా, సరేలే. దీనిలా మాట్లాడుతూ ఉంటే సుమకి మెలకు వచ్చేస్తుంది. నిద్రలోనే అక్క కాఫీ అంటూ చేయి చాపుతుంది. అలా చాపిన తనకి ఏదో ముఖం తగలడంతో కళ్ళు తెరుస్తుంది. నిద్రమత్తులో అంత దగ్గరగా అరవింద్ని చూసి ఆ అంటూ గట్టిగా అరుస్తుంది. సుమ అరుపుని విని అందరూ కంగారు పడతారు. ఏమైంది అంటూ తన చుట్టూ చేరుతారు. సుమ, ఏమైందమ్మా, కళ్ళు తెరువు అంటూ ప్రేమగా తన తల నిమురుతుంది సీత. అప్పుడు కళ్ళు తెరుస్తుంది. ఏంటమ్మా అలా అరిచావు, ఏదైనా చూసి భయపడ్డావా? పొద్దున్నే ఇంత దగ్గరగా మీ అబ్బాయి ఫేస్ చూసి భయపడ్డాను అత్తయ్య. అప్పుడు గమనించింది సీత అరవింద్ని షేవింగ్ క్రీమ్ పూసుకొని చాలా చండాలంగా ఉంటాడు. అరవింద్ ఒక్కసారి అద్దంలో చూసుకొని ఈ ఫేస్ ఎలా ఉందో, షేవింగ్ క్రీమ్ పూసుకున్నప్పుడు షేవ్ చేసుకోవాలని తెలీదా అంది సీత. అప్పుడు గుర్తొస్తుంది అరవింద్కి. యాక్చువల్లీ ఏం జరిగిందంటే, అరవింద్ షేవింగ్ క్రీమ్ పూసుకొని షేవ్ చేసుకోవాలని రైజర్ పక్కన పెడితే చిన్ను దాన్ని తీసుకుని ఇవ్వను అంటూ ఆట పట్టిస్తూ సంగీత రూమ్లోకి వెళ్తుంది. అక్కడ సుమ లేకపోవడంతో సుమ ఎక్కడికి వెళ్ళిందా అని తన కోసం వెతుకుతాడు. షేవింగ్ గురించే మర్చిపోతాడు. అంతా ఈ పిల్ల దయ్యం వల్లనే అంటూ చిన్నుని పట్టుకోబోతుంటాడు. సుమని అప్పటికి అరవింద్ ఎత్తుకొని ఉండడంతో కుదరదు. సుమ అప్పుడు గమనిస్తుంది అరవింద్ తనని ఎత్తుకొని ఉండడం. అరవింద్, ఏంటిది, దించు. నేను దించను, అందరూ మనల్ని చూస్తున్నారు, నాకు చాలా ఇబ్బందిగా ఉంది, కిందికి దించు. నా పెళ్ళం నా ఇష్టం, నేను ఇలాగే నిన్ను రూమ్ వరకు తీసుకుని వెళ్ళాలి అనుకుంటున్నాను, తీసుకుని వెళ్తాను. నాకు కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి, నేను నడవగలను, ప్లీజ్ దించు అని సుమ సీరియస్గా చూసేసరికి దించేస్తాడు. సుమ ఫ్రెష్ అవ్వడానికి రూమ్కి వెళ్ళిపోతుంది. హే, ఏదైనా రైజర్ అంటూ చిన్ను దగ్గరికి వెళ్తాడు. నేను ఇవ్వను అంటూ అక్కడి నుంచి పరిగెత్తుతుంది. అరవింద్ చిన్ను వెనక్కి వెళ్ళి తనను పట్టుకొని ఎత్తుకుంటాడు. ఎక్కడ పెట్టావు, ఇవ్వు అంటూ. నేను ఇవ్వను. ఇవ్వు చిన్ను. ఇవ్వకపోయావనుకో నా ఫేస్కున్న క్రీమ్ మొత్తం నీ బట్టలకు పూసేస్తా అని తన ఫేస్ని చిన్నుకి దగ్గరగా తెస్తాడు. వద్దు వద్దు, నా డ్రెస్సు పాడైపోతుంది, వద్దు మామా అంది. అయితే ఇవ్వు. నేను ఇవ్వను. అరవింద్ తను వేసుకున్న క్రీమ్ చిన్నుకి పూసేస్తాడు. ఛీ, నువ్వు చాలా బ్యాడ్ మామవే, చూడు నా డ్రెస్సు పాడైంది అంటూ బేలగా మొహం పెడుతుంది చిన్ను. నేను ఇవ్వమంటే ఇచ్చావా, ఇవ్వలేదు కదా, అందుకే పాడైంది, ఇదిగో నీది అంటూ అరవింద్కి ఇచ్చేసి వెళ్ళి అలుగుతుంది. అబ్బో, నీకు అలగడం కూడా వచ్చా, అలిగినప్పుడు చాలా ముద్దుగా ఉన్నావే అంటూ చిన్ను బుగ్గ మీద చిన్నగా కొరుకుతాడు. నన్ను పెళ్లి చేసుకుంటావా? అబ్బా అని. చిచి, నేను నిన్ను పెళ్లి చేసుకోను. ఏమైందే, నాకు బాగానే ఉన్నాను కదా, మరి ఇంకెవరిని చేసుకుంటారు యువరాణి గారు? నేను కిరణ్ మామని చేసుకుంటాను, నిన్ను చేసుకోను.
ఎందుకో కిరణ్ మామ అయితే అలిగితే ముద్దు పెడతాడు, అత్తయ్యకు బోల్డెన్ని గిఫ్ట్లు కొనిస్తాడు. నువ్వు మాత్రం కోపంగా వెళ్ళిపోతావు. అందుకే నువ్వు వద్దు, కిరణ్ మామే కావాలి అంటుంది ముద్దు ముద్దు మాటలతో. అందరూ చిన్న మాటలకి నవ్వుకుంటారు. ఒకవేళ సంగీత కిరణ్ ఇక్కడుంటే సిగ్గుతో చచ్చిపోయి ఉండేవారేమో చిన్ను మాటలకి. నీకు ఈ మధ్య అల్లరి ఎక్కువైపోతుంది, దెబ్బలు పడతాయి అంటూ చిన్నుని రూమ్లోకి తీసుకుని వెళ్తుంది సిరి. అరవింద్కి కూడా చిన్ను మాటలు నిజమనిపిస్తుంది. తను ఈ మధ్య ఇలాగే ఉన్నదే గుర్తుకొస్తుంది. తన ప్రవర్తన గుర్తొచ్చి గిల్టీగా ఫీల్ అవుతాడు. అందరూ గుడికి వెళ్తారు. ఇంట్లో సుమ, అరవింద్ తప్ప ఇంకెవరూ ఉండరు. సుమ టిఫిన్ రెడీ చేసి అరవింద్ కోసం కాఫీ తయారు చేస్తూ ఉంటుంది. అరవింద్ ఫ్రెష్ అయి కిందికి వస్తాడు. సుమ కిచెన్లో తన చీర కొంగుని నడుముకి తోపుకొని పనిచేస్తూ ఉంటుంది. అరవింద్ కిచెన్లోకి వెళ్తాడు. సుమ తన పనిలో నిమగ్నమై ఉంటుంది. కాఫీ పౌడర్, షుగర్ లాంటివి అందుకోవడానికి చేతులు పైకెత్తినప్పుడు తన నడుము కనిపిస్తూ ఉంటుంది. అరవింద్ సుమాని అలా చూస్తూ ఉండలేక ఆమె వెనకగా వెళ్ళి గట్టిగా హత్తుకుంటాడు. ఆమె షాక్ అయిపోతుంది. అరవింద్ సుమ నడుము చుట్టూ చేతులు వేసి చిన్నగా ప్రెస్ చేస్తాడు. సుమకి ఒళ్ళు జల్లుమనిపిస్తుంది. అరవింద్ సుమ మెడవంపుల్లోకి ముఖాన్ని తీసుకుని వచ్చి అక్కడ కిస్ చేస్తాడు. సుమకి షాక్ కొట్టట్టు అనిపిస్తుంది. అరవింద్ సుమని తన వైపు తిప్పుకుంటాడు. అప్పటికే ఆమె సిగ్గుతో తలదించుకుని ఉంటుంది. ఆమె మొహాన్ని చేతిలోకి తీసుకుని బుగ్గ మీద కిస్ చేయబోతాడు. స్టవ్ మీద పెట్టిన పాలు పొంగిపోయిన సౌండ్ రావడంతో అప్పుడు స్లోలోకి వస్తుంది. అరవింద్కి దూరంగా జరుగుతుంది. అరవింద్ దగ్గరికి రాబోతూ ఆపుతుంది. అరవింద్ని ఆపుతూ ఏం చేస్తున్నావు అంటూ చిన్నపిల్లల మాటలు కూడగలుపుకొని మాట్లాడుతుంది. నా శ్రీమతి గారు వంట చేస్తూ కష్టపడుతుంటే హెల్ప్ చేస్తున్నాను. నాకు నీ హెల్ప్ ఏం అవసరం లేదు, బయటికెళ్ళు. బయటికి వెళ్ళడానికి కాదొచ్చింది అంటూ సుమని దగ్గరికి లాక్కుంటాడు. నాకు పనుంది అరవింద్, ప్లీజ్ వదులు అని తన నుంచి విడిపించుకోబోతుంది. నీ పని నువ్వు చేసుకో, నేను అస్సలు డిస్టర్బ్ చేయను. నా పని నేను చేసుకుంటాను. ఒక చేత్తో సుమ నడుము చుట్టూ చేతులు వేసి పట్టుకుని ఇంకో చేత్తో సుమ చేతిని పట్టుకుని పాలలో కాఫీ పౌడర్, షుగర్ వేపిస్తూ ఉంటాడు. అరవింద్ అలా పట్టుకొని చేయిస్తూ ఉంటే సుమకి అసలు ఏం అర్థం కాదు. పాలలో షుగర్ చాలా ఎక్కువగా వేసేస్తుంది. ఎలాగోలా కాఫీ రెడీ చేసి అరవింద్కి ఇస్తుంది. అరవింద్ సుమని అలాగే పట్టుకుని కాఫీ షిప్ చేయబోయి, మరి నీకు? సుమకి అప్పటికే గొంతులో తడారిపోతుంది, మాట్లాడలేకపోతుంది. నాకు వద్దు అని తలని అడ్డంగా ఊపుతుంది. నీకు నేను తాపిస్తాను కాఫీ అని తన నోటి దగ్గర కప్పెడతాడు. ఆమె ఒక్క గుక్క తాగి అరవింద్ని విడిపించుకుని వెళ్ళి వామిటింగ్ చేసుకుంటుంది. కీర్తి, రవి ఇద్దరు లోపలికొచ్చి ఏంటి సుమ, ఏమైంది, ఏదైనా విశేషమా అంటారు. వాళ్ళిద్దరిని ఇక్కడ చూసి షాక్ అవుతారు సుమ, అరవింద్. మీరేంటి ఇక్కడ, ఎప్పుడొచ్చారు అంది సుమ. మేము వచ్చి చాలాసేపు అయింది, మీ ఇద్దరు రొమాన్స్ చూసి అంది కీర్తి. సుమ, అరవింద్ ఇద్దరు ఒకరినొకరు చూసుకొని సిగ్గుపడతారు. రే బాబా, నీకు సిగ్గుపడడం కూడా వచ్చారా అంటాడు. అరవింద్ని ఆట పడిస్తాడు రవి. అందరూ టిఫిన్ చేయడానికి కూర్చుంటారు. ఏంట్రా సడన్గా ఊడిపడ్డావు, ఏంటి విశేషం అన్నాడు అరవింద్. ఇంకొక వారం రోజుల్లో మా పెళ్ళి బావా, మిమ్మల్ని పిలవడానికి వచ్చాం. సుమ, అరవింద్ ఇద్దరికి కంగ్రాట్స్ చెప్తారు. హలో మేడం, కంగ్రాట్స్ చెప్తే సరిపోతుంది అనుకుంటున్నావా? నీ పెళ్ళికి నేను 10 రోజుల ముందే వచ్చాను. నువ్వు నా పెళ్ళికి కనీసం వారం ముందైనా రావాలి. ఇంకొక వారం రోజుల్లో మా పెళ్ళి కనుక మీరిద్దరు ఇప్పుడే బయలుదేరాలి. అలా చూస్తే నేను వీడి పెళ్ళికి అస్సలు రాకూడదు అన్నాడు అరవింద్. అదేంటి బావ అంత మాట అన్నావు అన్నాడు రవి. నువ్వు నా పెళ్ళికి వచ్చావా అంటూ సీరియస్గా రవిని చూస్తాడు. సారీ బావా, అర్జెంట్ ఆఫీస్ వర్క్తో రాలేకపోయాను. ఈసారి తప్పకుండా వస్తాను. ఏంటి, నీకోసం నేను మళ్ళీ పెళ్లి చేసుకోవాలా? ఇక్కడ ఒక్కరికే గతి లేదు, మళ్ళీ ఇంకొకటంట అంటూ సుమ వైపే చూస్తాడు. సుమ అరవింద్ వైపు కోపంగా చూస్తూ నీ మాటలు వినిపిస్తున్నాయి అని చిన్నగా అంటుంది. వినాలనే కదా అనేది అన్నాడు. ఏంట్రా బావా మీ ఇద్దరు గుసగుసలు అన్నాడు రవి. ఏం లేదులే కానీ సారీరా, నాకు రావడం కుదరదు, ఆఫీస్లో చాలా వర్క్ ఉంది. బావా, నాకు బంధువులైనా స్నేహితులైనా మీరేరా, రావడం రాకపోవడం ఇంకా మీ ఇష్టం అని ఎమోషనల్ అవుతాడు రవి. రవి చిన్నతనంలోనే అమ్మ నాన్న చనిపోతారు. తన బామ్మ దగ్గరుండి చదువుకుంటాడు. సర్లేరా వస్తాను, పెళ్ళికి 2 రోజుల ముందు వస్తాను సరేనా? నేను ఇప్పుడు ఓకే అనాలంటే ఒక కండిషన్. ఏంటి? సుమను కూడా మాతో పాటు ఇప్పుడు తీసుకుని వెళ్ళిపోతాం. ఇది అన్యాయంరా, నేను ఒప్పుకోను అన్నాడు అరవింద్ పిల్లాడి చేతుల నుంచి బొమ్మలు లాక్కెళ్ళినట్టు ఫోర్స్ పెట్టి. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సుమని మేము తీసుకుని వెళ్తాం, ఇది ఫిక్స్ అని సీత వాళ్ళు గుడి నుంచి రాగానే వాళ్ళని పర్మిషన్ అడిగి సుమని వాళ్ళతో పాటు తీసుకుని వెళ్ళిపోతారు. సంగీత, కిరణ్
ఊరికి వెళ్ళగానే కిరణ్కి హాస్పిటల్ నుంచి కాల్ వస్తుంది. అవునా, నిజమా అంటూ సంతోషంగా ఫోన్ మాట్లాడి ఫోన్ పెట్టేస్తాడు. ఏమైంది, ఎందుకంత సంతోషంగా ఉన్నారు అంది సంగీత. అంకుల్కి శ్రువు వచ్చిందట, ఇప్పుడే హాస్పిటల్ నుంచి కాల్ చేశారు. నిజంగానా? చాలా సంతోషపడుతుంది సంగీత. అవును, నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను వెంటనే అంకుల్ దగ్గరికి వెళ్తాను. నేను కూడా వస్తానండి, చాలా రోజులైంది ఆయన్ని చూసి. నువ్వా? వద్దులే, అక్కడ నీకు ఇబ్బంది అవుతుందేమో. ఏం కాదు, నేను కూడా వస్తాను ప్లీజ్. సరే, త్వరగా రెడీ అవ్వు. సంగీత కిరణ్ హాస్పిటల్కి వెళ్తారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన కండిషన్ గురించి అడుగుతారు. ఉదయాన్నే స్పృహ వచ్చింది, ఇమీడియట్గా మీకు ఇన్ఫామ్ చేశామని చెప్తారు డాక్టర్. మేము ఒక్కసారి ఆయన చూడొచ్చా? యా షూర్, తప్పకుండా అని ఆయన ఉన్న వార్డుకి సంగీతాన్ని కిరణ్ని తీసుకెళ్తారు. వీళ్ళు లోపలికి వెళ్తుంటే ఎవరో ముసుగు వేసుకుని ఆ రూమ్లో నుండి బయటకు వెళ్ళడం చూస్తారు. ఏ, ఎవరు నువ్వు? నీకేం పని ఇక్కడ అని డాక్టర్ తనని ప్రశ్నిస్తూ ఉంటాడు. లోపలికి వెళ్ళిన సంగీత కంగారుగా డాక్టర్ని పిలుస్తారు. వీళ్ళు పిలిచేసరికి ఆయన లోపలికి వెళ్ళి చూస్తాడు. శ్రీనివాస్ గారు ఊపిరి అందక గిలగిలా కొట్టుకుంటూ ఉంటారు. ఆక్సిజన్ మాస్క్ తీయడం వల్ల అలా జరిగిందని తెలుసుకుని దాన్ని సరిచేసి ట్రీట్మెంట్ ఇచ్చేస్తారు. ఏంటండి, పేషెంట్ని జాగ్రత్తగా చూసుకోవాలని మీకు తెలీదా అంటూ డాక్టర్పై అరుస్తాడు కిరణ్. సార్, మేము పేషెంట్ని జాగ్రత్తగానే చూసుకుంటున్నాం, ఆ విషయం మీకు కూడా బాగా తెలుసు. ఇంతకు ముందు కూడా నేను చెక్ చేసి వెళ్తాను. సడన్గా ఇలా ఈ కొంచెం సమయంలో ఎవరొచ్చారు లోపలికి, మీరు చెప్పండి అన్నాడు కిరణ్. ఇందాక ముసుగు వేసుకున్న వ్యక్తి గుర్తుకొచ్చి డాక్టర్ ముసుగు వేసుకున్న అమ్మాయి బయటకొచ్చి చూస్తారు. తను ఉండదు. ఈ విషయం కిరణ్కి చెప్తారు డాక్టర్. వాట్, అంకుల్ని ఎవరో చంపాలని ట్రై చేస్తున్నారా అని షాక్ అవుతాడు కిరణ్. అవును సార్, ఆయన్ని ఎవరో చంపాలని చూస్తున్నారు. ఆయనకి ఎవరైనా శత్రువులు ఉన్నారేమో అన్నాడు డాక్టర్. నాకు తెలిసి ఎవరూ లేరే అన్నాడు కిరణ్. మీరు జాగ్రత్తగా ఉండమని చెప్పి వెళ్ళిపోతాడు డాక్టర్. కిరణ్కి ఏం అర్థం కాక అలానే చైర్లో కూలబడిపోతాడు. సంగీత కిరణ్కి ధైర్యం చెప్తుంది. ఆయన చాలా మంచివారు సంగీత. అట్లాంటి వ్యక్తిని ఎవరు చంపాలనుకుంటారు? ఆయనకి ఎవరైనా శత్రువులు ఉన్నారేమో. సంగీత ఆలోచనలో పడతారు. కిరణ్, సుమ, కీర్తి వాళ్ళతో కలిసి పెళ్ళింటికి వస్తుంది. అప్పటికే వీళ్ళ కాలేజ్ ఫ్రెండ్స్ చాలా వరకు వచ్చేస్తుంటారు. వాళ్ళందరినీ చూసి చాలా సంతోషపడుతుంది. అందరితో సరదాగా మాట్లాడుతూ ఆ రోజు గడిచిపోతుంది. ఇక్కడ అరవింద్ సుమ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. కనీసం నన్ను రమ్మని కూడా పిలవకుండా వెళ్ళింది. ఫ్రెండ్ని చూడగానే నన్ను మర్చిపోయింది. అయినా నేను కూడా అంత ఫోర్స్ కొట్టకుండా ఉండాల్సింది. ఆఫీస్ వర్క్ ఉందని నేను రాలేని బాగా బిల్డప్ ఇచ్చాను. దాంతో పాటు వెళ్ళాల్సింది. అది లేకుండా ఉండబుద్ధి కావడం లేదు. ఇప్పుడు వెళ్తే తన కోసమే వచ్చానని ఫోర్స్ కొడుతుందేమో. సుమ గురించి ఆలోచిస్తూ విరహ వేదనతో అలాగే ఎప్పటికో నిద్రపోతాడు అరవింద్. ఆ నెక్స్ట్ డే చదువు అయిపోయిన తర్వాత జాబు, పెళ్ళి అంటూ ఈ గోలలో సరిపోయింది లైఫ్ అంతా. ఇది విలేజ్లో పెళ్ళి అనగానే అందరం వచ్చేసాం. ఆ సిటీ లైఫ్ బోర్ కొట్టింది. ఈ వారం రోజులు ఇక్కడ చిన్న పిల్లల మారి ఎంజాయ్ చేయాలి అని అనుకుంటారు అందరూ. ఆ అమ్మాయిలందరూ కలిసి కళ్ళకు గంతలు కట్టుకుని ఆడుతూ ఉంటారు. సుమ అవుట్ కావడంతో ఈసారి సుమ కళ్ళకి గంతలు కడతారు. సుమ ఎవరో ఒకరిని అవుట్ చేయాలని చూస్తూ ఉన్న తన చేతికి ఒక వ్యక్తి దొరకడంతో గంతలు విప్పేస్తుంది. ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి షాక్ అయిపోయి అలాగే ఉండిపోతుంది. అతన్ని చూడగానే, విశాల్, ఎలా ఉన్నావు, బాగున్నావా అంటూ వచ్చి పలకరిస్తుంది కీర్తి. సుమకి చాలా భయం వేస్తుంది. భయంతో వణికిపోతుంది. ఒళ్ళంతా చెమట పట్టేస్తుంది. ఎవరు పిలిచినా పలకకుండా తనిచ్చిన గదిలోకి వెళ్తుంది. బాటలోని నీళ్ళన్నీ తాగేస్తుంది. అప్పటికి తన కంగారు తగ్గదు. తన గుండె వేగంగా కొట్టుకోవడం తనకే తెలుస్తుంది. చాలా ఏడ్చేస్తుంది. భయంతో ఏడ్చి అలాగే నిద్రపోతుంది. సాయంత్రం తలుపు చప్పుడుతో నిద్రలేచి వెళ్ళి డోర్ తీస్తుంది. ఎవరు ఉండరు. ఎవరూ లేరని వెళ్ళిపోతున్న తన కళ్ళు మూసేస్తారు. ఆ చేతుల స్పర్శని గుర్తుపడుతుంది. తన కళ్ళల్లో నీళ్లు. తన కళ్ళ తడిని చూసి సుమని తన వైపుకు తిప్పుకుంటాడు అతను. సుమ అతన్ని హత్తుకుని ఏడ్చేస్తుంది. ఏమైంది సుమ, ఎందుకు ఏడుస్తున్నావు? కంగారు పడతాడు అతను. నిన్ను మిస్ అయిందేమో బావా అంటూ అక్కడికి వస్తాడు రవి. సుమ అరవింద్కి దూరంగా జరుగుతుంది. అరవింద్ సుమ కన్నీళ్లను తుడిచి, అంతా మిస్ అయ్యేదానివి ఒక్క ఫోన్ చేసి చెప్పొచ్చు కదా సుమ, నేను వెంటనే వచ్చేసేవాడిని. చూడరా, నువ్వు రాలేదని తను ఎంత డల్ అయిపోయిందో, అందుకే నీకు ఫోన్ చేసి వెంటనే రమ్మంది అన్నాడు రవి. అప్పుడు చూస్తాడు సుమ ఫేస్ ఏడ్చడం వల్ల ఎర్రగా కందకట్టలా తయారై ఉంటుంది. సుమ చాలా డల్గా ఉండడం గమనిస్తాడు. ఏమైంది సుమ, ఏమైనా ప్రాబ్లమా? అరవింద్ అలా అడిగేసరికి కంగారు పడుతుంది. ఏం లేదు అంటుంది. తను ఇంకా అలాగే ఉంటే అరవింద్కి డౌట్ వస్తుందని అక్కడ ఉండలేక స్నానం చేయడానికి వాష్రూమ్లోకి వెళ్తుంది. సుమకి ఏమైంది, ఎందుకు అలా ఉంది?
రవి చెప్పినట్లు నన్ను మిస్ అయ్యి అలా అయిందా, లేక ఏదైనా కారణం ఉందా? అయినా సుమకి నాకు తెలియకుండా ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి అని ఆలోచనలో ఉంటాడు అరవింద్. తన ఆలోచనలకు బ్రేక్ వేస్తూ అప్పుడే స్నానాల గదిలో నుండి బయటకు వస్తుంది సుమ. తలుపు చప్పుడు విని అటువైపు తిరుగుతాడు అరవింద్. ఆమెను అలా చూసి స్టన్ అయిపోతాడు. అప్పుడే స్నానం చేసి వచ్చిన సుమ కడిగిన ముత్యంలా చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. పాలరాతి బొమ్మలా ఉంటుంది. సుమని అలానే చూస్తున్న అరవింద్కి ఒక ఐడియా వస్తుంది. సుమా అంటూ గట్టిగా అరుస్తాడు. ఆమె కంగారుగా అరవింద్ వైపు తిరుగుతుంది. ఏమైంది అరవింద్? అది అది ఏంటి? బొద్దింక. ఏంటి బొద్దింకనా? ఎక్కడ అంటూ భయపడుతుంది. మన సుమకి బొద్దింకలంటే చాలా భయం. అదిగో నీ వెనకే ఉంది, అటువైపే ఉంది, ఇటువైపు ఉంది అంటూ సుమని రూమ్ మొత్తం తిప్పిస్తాడు. సుమకి భయం ఎక్కువైపోయి ఫోర్స్గా వెళ్ళి అరవింద్ని హక్ చేసుకుంటుంది. దాంతో అరవింద్ బ్యాలెన్స్ తప్పి ఇద్దరు బెడ్ మీద పడతారు. అరవింద్ సుమని చూస్తూ ఉంటాడు. తన భయంతో అరవింద్ షర్ట్ని గట్టిగా పట్టుకొని కళ్ళు మూసుకొని ఉంటుంది. అరవింద్ తన భయాన్ని చూసి గట్టిగా నవ్వుతాడు. అప్పుడు కళ్ళు తెరుస్తుంది సుమ. ఏమైంది, ఎందుకలా నవ్వుతున్నావు అంది. ఏం లేదు, లేదు ఏదో ఉంది చెప్పు. నేను చెప్పిన అబద్ధాన్ని విని నువ్వు నమ్మినందుకు నవ్వుతున్నాను. ఎందుకు చెప్పావు అబద్ధం అంది. ఎందుకంటే ఎందుకు అని సుమ బుగ్గ మీద ముద్దు పెడతాడు. ఆమె అరవింద్ మీద నుంచి పైకి లేవబోతుంటే తన నడుము చుట్టూ చేతులు వేసి తను లేవకుండా పట్టు బిగిస్తాడు. అరవింద్ వదలు. నేను వదలను, నాకు ఇలానే బాగుంది. ఎందుకు వదలవు? వదులు. చాలాసేపు గింజుకుంటుంది అరవింద్కి దూరం జరగడానికి. కానీ తన వల్ల కాదు. మన బాబుది అసలే జిమ్ బాడీ. పట్టిన పట్టు ఉడుం పట్టాయా, ఎలా తప్పించుకుంటుంది చెప్పండి? పాపం సుమ విడిపించుకోలేకపోతుంది. సుమ వల్ల అస్సలు కాదు. పొద్దుటి నుంచి ఏమీ తినకపోవడంతో కొంచెంసేపటికి నీరసం వచ్చేసి తన వల్ల కాదు అనుకుని బ్రతిమలాడుతుంది. ప్లీజ్ అరవింద్. నో. అయినా నన్ను ఎందుకు వదలడం లేదు, నాకైతే అర్థం కావడం లేదు అంది. నీకు అర్థమయ్యేలా నేను చేస్తాను అంటూ అరవింద్ తన ఫేస్ని సుమకి దగ్గరగా తెచ్చి సుమకి పట్టిన చిరు చెమటని చేతితో తుడిచి చిన్నగా ఊదుతాడు. సుమ ఏదో తెలియని హాయి తన చెవి దగ్గరకు వచ్చి మెల్లగా ఇప్పుడు అర్థమైందా అంటూ మరో మాటకి తావు ఇవ్వకుండా సుమ పెదాలపై గాఢంగా ముద్దు పెట్టుకుంటాడు. తలుపు చప్పుడుతో అరవింద్ని దూరంగా నెడుతుంది. బా ఈ టైంలో ఎవరు అంటూ తల కొట్టుకుంటాడు అరవింద్. సుమ నవ్వుకుంటూ వెళ్ళి డోర్ తెరుస్తుంది. ఎదురుగా కీర్తి. ఏంటి నువ్వు ఇంకా ఇక్కడున్నావు? మన వాళ్ళందరూ కింద ఉంటే నువ్వు ఒక్కదానివి ఇక్కడ ఏం చేస్తున్నావు అంటూ అరవింద్ ఉన్నది చూడకుండానే సుమని మాట్లాడనివ్వకుండా తనని అక్కడి నుంచి లాక్కి వెళ్ళిపోతుంది. కీర్తి నీకు అసలు బుద్ధి లేదే అనుకుంటూ తను తిట్టుకుంటాడు అరవింద్. అరవింద్ కూడా ఫ్రెష్ అయ్యి కిందికి వెళ్తాడు. తన కిందికి వెళ్ళి తన పాత ఫ్రెండ్స్ అందరినీ పలకరిస్తూ ఉన్న తన కళ్ళు మాత్రం సుమ కోసం వెతుకుతూ ఉంటాయి. సుమ, కీర్తి ఇంకొంతమంది ఆడవాళ్ళందరూ కూర్చుని పెళ్లి శారీస్ చూస్తూ ఉంటారు. అంతమందిలో సుమని పిలిస్తే బాగుండదని తనకి సైగ చేస్తాడు. అరవింద్ ఎన్ని ట్రయల్స్ వేసినా సుమ తనని గుర్తించకపోవడంతో ఇంకిలా కాదు అనుకుని ఒక పేపర్ మీద డార్లింగ్ పైకిరా అని రాసి సుమ మీద పడేలాగా విసిరేస్తాడు. అది వెళ్ళి కీర్తి మీద పడుతుంది. ఏంటిది అనుకుంటూ ఓపెన్ చేస్తుంది. దాంట్లో రాసున్నది చూసి చుట్టూ చూస్తుంది. అరవింద్ తనకు ఏమీ తెలియనట్టు అటు తిరిగిపోతాడు. రవి ఫోన్ మాట్లాడుతూ అప్పుడే అక్కడికి వస్తాడు. ఎవరికో ఫోన్లో పెళ్ళికి ఎవరో ఒక ఫ్రెండ్ని ఇన్వైట్ చేస్తూ ఉంటాడు. నువ్వు రారా తర్వాత మాట్లాడుకుందాం అంటూ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటాడు. ఏమి యాక్టింగ్ చేస్తున్నాడు చూడు, ఏమీ తెలియనట్లు. ఉండి నీ పని చెప్తా అని రవిని పక్కకు తీసుకుని వెళ్తుంది. అందరిలో పక్కకు తీసుకుని వస్తే ఏమనుకుంటారు అందరూ నా గురించి అంటాడు రవి. నేను అదే అడుగుదామనుకుంటున్నాను. నువ్వు ఇలా లెటర్ రాసి విసిరేస్తే ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? అసలు నువ్వు కడుపు కన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? నీకు కొంచెం కూడా బుద్ధి లేదు. ఇప్పుడు కాదు, నీ పని రేపు పెళ్ళి అయ్యాక చెప్తాను అంటూ తిడుతూ ఉంటుంది. అవతల ఫోన్లో హలో హలో అంటుంటే నువ్వు ఉండరా బాబు, యువతల కొంపలు మునిగిపోతున్నాయి అని ఫోన్ పెట్టేసి ఏంటి ఇందాక నుంచి చూస్తున్నాను ఓ అని తిట్టేస్తున్నావు, ఏం జరిగింది ఇప్పుడు? ఏం జరిగిందా? ఈ లెటర్ చూడు, డార్లింగ్ పైకిరా అని రాస్తావా? ఇప్పుడు పక్కకొచ్చాను, ఏంటో చెప్పు. ఏంటి చెప్పేది? ఏం లేదు, అసలు ఆ లెటర్ నేను రాయలేదు, వెళ్ళి నీ పని చూసుకోపో. అంతేనా? కొంచెం నిరుత్సాహంగా అన్నాను. అంతకాక ఇంకేం కావాలి? వీలైతే 4 మాటలు కుదిరితే కప్పు కాఫీ. వచ్చిందండి పెద్ద జెనీలియా అనుకుని. ఇప్పుడే కదా 4 మాటల బదులు 40 తిట్లు తిట్టావు. అయినా ఈ టైంలో కాఫీ ఏంటి? జ్యూస్ తాగు, పెళ్లి టైంకి ఫేస్లో గ్లో వస్తుంది. ఛీ మొద్దు, నా ఫీలింగ్స్ ఏం అర్థం కావు వీడికి అనుకుంటూ వెళ్తున్న కీర్తి చేతిని పట్టుకుని తన దగ్గరకు లాక్కొని, నువ్వు అనుకుంటున్నట్లు నేనేం మొద్దును కాను, నాకు ఫీలింగ్స్ ఉన్నాయి.
ఈ విషయం బామ్మకు తెలిస్తే కర్ర విరగొడుతుంది. డప్పు కొట్టి ప్రచారాలు చేసుకుంటాం మరి అని చిరుకోపం ప్రదర్శిస్తుంది కీర్తి. రవి చిన్న నవ్వు నవ్వి కీర్తి నుదుటి మీద ముద్దు పెట్టి పెళ్ళయ్యేదాకా ఇది చాలే, ఆ తర్వాత నీకేం కావాలో ఇచ్చి నాకేం కావాలో తీసుకుంటాను అంటూ వెళ్ళిపోతాడు. పర్వాలేదు, మొద్దు అనుకున్నాను, నా ఫీలింగ్స్ కూడా అర్థమవుతున్నాయి అనుకుని రవి పెట్టిన ముద్దు గుర్తుకొచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడ మన అరవింద్ తన ట్రయల్ మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. ఇందాకలాగానే సోమ మీదకి విసురుతాడు. అది రవి చూస్తాడు. అమ్మ బావా, నువ్వా ఈ పని చేసేది? నన్ను ఇన్ని తిట్లు తినిపించావు ఇప్పుడు అంటూ అరవింద్ దగ్గరికి వెళ్తాడు. తిట్లు తింటే తిన్నావు కానీ బాగానే వర్కౌట్ అయింది కదా నీకు, హగ్గు ముద్దు చూసేసావా? సారీ చెబుదామని వచ్చాను. సుమ ఈసారి లెటర్ చూస్తుంది. ఓపెన్ చేసి చదువుతుంది. చుట్టూ చూస్తే అరవింద్ కనిపిస్తాడు. సుమ చూడగానే పైకి రూమ్కి రమ్మని సైగ చేస్తాడు. నేను రాను అని సైగలతో చెప్తుంది. ఏంటే మీ మోగ సైగలు? అయినా ఇప్పుడు నీ ట్రయల్స్ ఎందుకు బావా? నీ చెల్లి కోసం పైన ఇంపార్టెంట్ డిస్కషన్ పెడదామని. అమ్మో బావా, నీకు ఛాన్స్ ఇస్తే నా పిల్లలకి బారసాలు జరుపుకోలేని ఉన్నావే. ఈ పెళ్ళి అయ్యేదాకా నేను కొంచెం కంట్రోల్లో పెట్టాలి అనుకుని సుమ లగేజ్ని కీర్తి రూమ్లోకి షిఫ్ట్ చేయిస్తాడు. అరవింద్కి విషయం తెలిసి రే నేను చంపేస్తానురా అంటూ రవి వెంటపడతాడు. రవి అరవింద్కి దొరకకుండా దాబా మీదకి వెళ్తాడు. రే నిన్ను ఈరోజు ఇక్కడే చంపేస్తానురా. వద్దు బావా, అంత పని చేయొద్దు, పెళ్ళి ఆగిపోతుంది. నీకు పెళ్ళి ఆగిపోతుందని అంత భయం ఉంటే ఇక్కడ నా లైఫ్ ఆగిపోతుంది, నేనేం చేయాలరా? అది అస్సలు నన్ను ముట్టుకొనడం లేదు అని నేను ఏడుస్తుంటే ఆ దేవుడు కరుణించో, దాని మనసు మారో, నీ పెళ్ళి పుణ్యమా అని నేను ఏం చేసినా ఏమనకుండా ఉంటే నా లైఫ్కి దారి వేసుకుందాం అనుకుంటుంటే నా ప్లాన్ మొత్తం వేస్ట్ చేసావు కదరా చెత్త వెదవా. ఏంటి బావా నువ్వనేది? నువ్వు సుమా అదే కదరా చెప్పేది, అస్సలు రిబ్బన్ కటింగే జరగలేదురా అంటూ తన గోడునంతా రవికి చెప్తాడు. సారీ బావా, నాకు ఇదేం తెలియదు కదా, అందుకే ఇలా చేస్తాను. నువ్వేం భయపడద్దు బావా, నా పెళ్ళి అయిపోయేలాగా నిన్ను సుమని కలిపే బాధ్యత నాది అని హామీ ఇస్తాడు రవి. ఇదంతా చాటు నుంచి విశాల్ వింటాడు. సుమా, నిన్ను ఒక్కసారి వదులుకున్నాను, ఇప్పుడు అస్సలు వదులుకోను, నువ్వు నా దానివి అని తన మనసులో అనుకుంటాడు విశాల్. తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.